వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. అంటే చాలా మంది తెలుగు వాళ్ళకి కూడా ఆపర్చునిటీస్ రావట్లేదు. దాని రీజన్ ఏంటంటే హైదరాబాద్ క్రికెట్ క్లబ్ సరిగ్గా లేదు, అక్కడ పాలిటిక్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పి చాలా మంది దగ్గర నుంచి వింటూ ఉన్నాయి ఇప్పటి వరకు. అది నిజమేనా? అదేమన్నా రీజన్ అవ్వచ్చు? అదొక్కటే రీజన్ నేను అనుకోను. పాలిటిక్స్ అనేది ప్రతి చోట ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్ మాత్రమే కాదు, వేరే అసోసియేషన్స్లో కూడా, వేరే స్టేట్ అసోసియేషన్స్లో కూడా పాలిటిక్స్ ఉంటాయి. కాకపోతే నాకు అనిపించే పెద్ద రీజన్ ఏమిట్రా అంటే టిపికల్గా హిస్టారికల్గా చూసుకున్నా సరే ఇండియన్ టీంలో ఎక్కువ ఆడిన వాళ్ళు ఎవరు అంటే ఎవరైతే మన డొమెస్టిక్ రంజీ ట్రోఫీ గెలుస్తారో ఆ టీమ్స్ నుంచి ప్లేయర్స్ ఎక్కువ ఉంటారు. ముంబై, ఢిల్లీ, నార్త్ వాళ్ళు ఎక్కువ గెలుస్తుంటారు కాబట్టి వాళ్ళు ఎక్కువ ఉంటారు. హైదరాబాద్ ఒకసారి గెలిచింది, అది కూడా చాలా చాలా కాలం అయిపోయింది. కర్ణాటక గెలిచినప్పుడు ఆ ప్లేయర్స్ వచ్చారు, తమిళనాడు వాళ్ళు గెలిచినప్పుడు ఆ ప్లేయర్స్ వచ్చారు. సో బేసిక్గా నోటీస్ అవ్వాలి అంటే టైటిల్ గెలవాలి, నాకౌట్స్ దాకా వెళ్ళాలి కనీసం. అది తక్కువ సార్లు జరుగుతుంది హైదరాబాద్కి. నౌ అగైన్ అది ఎందుకు తక్కువ సార్లు జరుగుతుంది అంటే పాలిటిక్స్ వల్ల కరెక్ట్ ప్లేయర్స్ రారా, ఇవన్నీ కథలు వేరే. బట్ ఈవెన్చువల్గా నాకౌట్స్ దాకా వెళ్ళరు కాబట్టి రికగ్నిషన్ అంతా దొరకదు ప్లేయర్స్కి. అండ్ కమెంటరీ చెప్పే వాళ్ళకి ఒక లిమిటేషన్ అంటూ ఏముండదా? ఉంటుందిగా, నోటుకు వచ్చిన బూతులు మాట్లాడలేంగా. బూత్లని కాదు అంటే హర్ష భోగ్లే రోజు కమెంటరీ మానేయడానికి రీజన్ ఏంటంటే ఒక షాట్ని వర్స్ షాట్ అని చెప్పి కమెంటరీలో చెప్పడం వల్ల విరాట్ కోహ్లీ కంప్లైంట్ ఇవ్వడం, దానివల్ల ఆయన రాలేదు అని చెప్పి విన్నా. అదేదో నేను విన్నాను, ఎంతవరకు నిజమో తెలియదు. అంటే మధ్యలో కొంతకాలం తను చేయలేదు, బట్ మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చారు. బీసీసీఐ ప్యానల్లో ఇప్పుడు ఉన్నారు, ఆయన కామెంటరీ చేస్తున్నారు. ఒకవేళ కామెంటరీ చేయకపోతే వేరే చోట ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో అక్కడ స్లో ఎక్కువ చేస్తున్నారు. కరెక్ట్, అది కూడా చేస్తూ ఉంటారు. సో ఇట్స్ నాట్ లైక్ వీళ్ళకి అగెయిన్స్ట్గా వెళ్తే ఇంకా అసలు పనే ఉండదు టైప్లో కాదు, ఎవరి లిమిటేషన్స్ ఉన్నాయని కాదు. ఉన్న బేసిక్ లిమిటేషన్స్ ఏంటంటే బూత్లు వాడకూడదు, ఆబ్వియస్లీ బేసిక్ సెన్స్ అది. ఈవెన్ షార్ట్స్ గురించి కూడా రాంగ్ గా మాట్లాడకూడదు అని విన్నా. అలాంటిదేమీ లేదు. ఐ మీన్ యూ క్యాన్ గివ్ యువర్ ఒపీనియన్. జనరల్గా చెప్తారు ఏంటంటే ఎక్కువ క్రిటిసైజ్ చేయకూడదు అంటారు. ఒకప్పుడు పాత కామెంటేటర్స్ ఉండేవాళ్ళు, లైక్ రిచి బెనో ఇలాంటి వాళ్ళు, వాళ్ళు ఏమన్నారు అంటే నెవర్ క్రిటిసైజ్ ఎ ప్లేయర్. ఏమన్నా ఉంటే ఎవరు బాగా ఆడారో వాళ్ళ గురించి చెప్పండి, ఎవరు బాగా ఆడలేదు వాళ్ళ గురించి మెన్షన్ చేయకపోయినా పర్లేదు కదా, అది వాళ్ళ స్టైల్. కొంతమంది మొహమ్మద్ చెప్పేస్తారు, ఇప్పుడు మనుషుల్లాగానే కొంతమంది అన్నీ స్వీట్గా చెప్తారు రేలంగమావిలాగా, కొంతమంది ఏమో కాస్త వెటకారంగా చెప్తారు, కొంతమంది ఏమో ఉన్నట్టుగా మొహమ్మద్ చెప్పేస్తారు. అది ఎవరి స్టైల్ వాళ్ళది, ఒక్కొక్కరి స్టైల్ ఒకరిది. నచ్చుతుంది, నచ్చిన వాళ్ళకి నచ్చదు. అంటే ఏమి రిస్ట్రిక్షన్స్ ఉండి ఇట్లా మాట్లాడకూడదు అట్లాంటి ఏమి మీకు కామెంటరీలో స్టార్టింగ్ ఎప్పుడు చెప్పలేదు? అంతగా ఏముండవు, చెప్పాను కదా, అన్నెసరీగా లైక్ రీజనల్ బయస్ మీద వెళ్ళకూడదు, లేకపోతే కాస్ట్ స్లర్స్ ఏం వాడకూడదు. ఎనీథింగ్ విచ్ ఇస్ కాంట్రవర్షియల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కేస్ వేయచ్చు, అలాంటివి ఏమైనా అయిపోతే బూతులు మాడకూడదు. ఆబ్వియస్లీ కొన్ని పదాలు ఉంటాయి, అవి వాడకూడదు. రిలీజన్ గురించి మాట్లాడకూడదు, ఇలాంటివి ఉంటాయి బేసిక్ గైడ్ లైన్స్ అవి. అది ఎక్కడున్నా సరే, ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్నా కూడా మీరు ఆబ్వియస్లీ ఒక నార్మల్ తెలుగులో మాట్లాడతారు, మనం ఇది ఆఫ్ కెమెరా వేరేగా మాట్లాడుకోవచ్చు మన ఫ్రెండ్స్ అయితే, అవి ఇక్కడ మాట్లాడంగా అలాంటిది అది కూడా. ఓకే, మీరు కమెంటరీలో స్టార్ట్ చేసినప్పుడు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, అసలు ఇప్పటివరకు ఎలా కంటిన్యూ అవుతూ వచ్చింది? ఎట్లా స్టార్ట్ అయింది అంటే 2018లో మొదలైంది. దానికి కారణం, నేను ఒక పార్ట్ టైం ఆర్జేగా చేసేవాడిని రెయిన్బో ఎఫ్ఎంలో 101.9. అక్కడ ఒక 5 ఏళ్ళు చేశాను. ఫ్లో చూస్తున్న అర్థమవుతుంది ఆర్జే ఉంటారు అంటే ఐటీ జాబ్ చేస్తూ అది కూడా చేసేవాడిని. అక్కడ ఒక ఫ్రెండ్ తెలుసు, శ్రీనివాస్ అనే అబ్బాయి. అతనికి స్టార్ స్పోర్ట్స్లో స్టార్ట్ చేస్తున్నప్పుడు ఛానల్ వాళ్ళు అక్కడ ప్రొడ్యూసర్ పరిచయం, వెంకట్ రేగల అంటాం. అతను శ్రీనివాస్ నా పేరు రెఫర్ చేయడం, దట్స్ హౌ నేను ఆడిషన్ ఇచ్చా. అలా స్టార్ట్ అయింది జర్నీ అలా స్టార్ట్ అయింది. ఫస్ట్ సీజన్ చేశాను. దాని తర్వాత 2019లో వాళ్ళు ఫుల్ ఫ్లెజ్గా ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు వచ్చి జాయిన్ అవుతావా అన్నారు. అంటే వాళ్ళ రోల్స్లో కాదు, కాంట్రాక్ట్ ఇస్తాం కానీ ఫుల్ టైం చేస్తామని అడిగారు. ఇదేదో బాగుంది అనుకున్నా, ఎందుకంటే నచ్చిన స్పోర్ట్ గురించి మాట్లాడుతూ డబ్బులు కూడా ఇస్తామంటే ఎవరు కాదంటారు. సో ఐ సెడ్ ఓకే. ఇంట్లో వాళ్ళు పెద్దగా ఆ టైంలో కొంచెం కంగారు పడ్డారు, ఏంట్రా ఏం చేస్తున్నావు, ఐటీ జాబ్ ఇండియన్ చేస్తూ స్టేబుల్ ఇన్కమ్ వస్తుంది, అది వదిలేసి ఎప్పుడు లేనిది చేయండి కామెంటరీ ఏంటి, ఎంతకాలం ఉంటుందో కూడా తెలియదు కదా, అవసరమా అని. బట్ ఐ టుక్ ఏ ఛాన్స్ అండ్ అప్పటి నుంచి బాగానే ఉంది ఇప్పటిదాకా, టచ్ వుడ్. ఓకే, ఈ ఇంటర్వ్యూలో మీరు ఒకసారి రోహిత్ శర్మ ఇష్టం అన్నారు, ఇంకోసారి విరాట్ కోహ్లీ, ఇంకోసారి ధోని. మీరు ఎవరి ఫ్యాన్? ఎగ్జాక్ట్లీ, అందరి ఫ్యాన్ నేను. ఇండియాకి ఆడే ప్రతి క్రికెటర్ అంటే నాకు ఇష్టం. ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ దెమ్, ఐ రెస్పెక్ట్ దెమ్ అలాట్, బికాజ్ ఇండియాకి ఆడడం చాలా కష్టం. ఎన్ని కోట్ల మంది క్రికెట్ ఆడితే దాంట్లో 100 మంది ఆడతారు. ఎంత ఎగ్జాక్ట్ నెంబర్ తెలియదు కానీ 300-350 మంది టెస్ట్ మ్యాచ్ ఆడారు ఇండియాకి. మొత్తం అంతా కలిపిన 1000 మంది కంటే ఎక్కువ ఉండరు టెస్ట్, ఓడిఐ, T20 ఆడింది ఇన్ని కోట్ల మందిలో. అంటే ఇండియా వరకు ఆడాలి, అక్కడ వరకు వెళ్ళాలి అంటే ఎంత కష్టపడాలో ఒక చిన్న ఐడియా నాకు ఉంది. సో అక్కడ వరకు వెళ్ళిన ప్రతి ఒక్కరిని నేను రెస్పెక్ట్ చేస్తాను, ప్రతి ఒక్కరికి ఫ్యాన్ నేను. ఇట్స్ నాట్ జస్ట్ విరాట్, రోహిత్ ఆర్ ధోని. బుమ్రా అయినా, కపిల్ దేవ్ గారైనా, మహేందర్ అమర్నాథ్ అయినా, వాళ్ళ నాన్నగారు లాలా అమర్నాథ్ అయినా, సునీల్ గవాస్కర్ అయినా, గుండప్ప విశ్వనాథ్ గారైనా, ఎర్రపల్లి ప్రసన్న అయినా, వెంకటరాఘవన్ అయినా,
బిషన్ సింగ్ బేడీ అయినా బాగానే గుర్తున్నాయి బ్రో. చిన్న ఇవి చెప్తారా కానీ క్రికెట్ తప్ప నాకు ఇంకే ప్రపంచం లేదు. సో బేసిక్గా చిన్నప్పటి నుంచి వాళ్ళ కథలు విన్నా, వాళ్ళని చూసినా, సచిన్ టెండూల్కర్ అయినా ఎవరైనా సరే ఇండియాకి ఆడారంటే వీరాభిమాని వాళ్ళకి నేను. సో ఈ ప్లేయర్ మాత్రమే నాకు ఉండదు. అందుకని ఐపీఎల్కి వచ్చేసరికి నాకు ఫేవరెట్ టీం కూడా ఉండదు. జనాలు అనుకుంటారు 1% అయినా వేరే టీం ఫేవరెట్ ఉంటుంది కదా. ఐపీఎల్ లేదు, ఇండియా ఇస్ మై ఫేవరెట్ టీం. ఇప్పుడు మీరు వరల్డ్ ఎవరాడినా సరే ఏ మ్యాచ్ అయినా సరే అని అడిగితే నేను ఇండియాని గెలుస్తుందంట. అంటే అక్కడ పరిస్థితి దారుణంగా ఉన్నా కూడా 9 వికెట్లు పడిపోయినా కూడా ఇండియాని గెలుస్తుందంట. అంత పెద్ద పిచ్ ఫ్యాన్ నేను కూడా అందరిలాగానే. బట్ ఐపీఎల్కి వచ్చేసరికి నాకు ఇది జస్ట్ ఎంటర్టైన్మెంట్. ఇది ఎవరు గెలిచినా నాకు ఫరక పడదు. ఇట్స్ ఫన్, ఇట్స్ జస్ట్ ఫన్. ఎక్కువ కొంచెం సపోర్ట్ ఎక్కువ లేదు. అగైన్ అది అనిపిస్తుంది ఎందుకు అంటే రీజనల్ ఛానల్ ఇది. సో ఆబ్వియస్లీ రీజనల్ ఆ రీజన్కి సంబంధించిన టీంకి కాస్త బయాస్ ఉంటుంది. ఇప్పుడు మీరు తమిళ కామెంటరీ ఉన్నారనుకోండి, సిఎస్కేకి బయాస్ ఉంటుంది. కన్నడ కామెంటరీ ఉన్నారనుకోండి, ఆర్సీబీకి బయాస్ ఉంటుంది. మన తెలుగు భాషలో ఆ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఇబ్బంది ఏంటంటే ఎస్ఆర్హెచ్ ఇస్ నాట్ యువర్ నంబర్ 1 టీమ్. 4 హోమ్ టీమ్స్ ఉన్నాయి తెలుగులో, ఆర్సీబీ, సిఎస్కే, ఎంఐ, దెన్ ఎస్ఆర్హెచ్. సో 4 టీమ్స్ ఉన్నాయి కాబట్టి 4 టీమ్స్కి ఫ్యాన్స్ చీలిపోయి ఉన్నారు కాబట్టి మీరు ఏ టీంని సపోర్ట్ చేసినా అవతల టీం వాళ్ళు ఫ్యాన్స్ వేసుకుంటారు మిమ్మల్ని. సింపుల్ కాన్సెప్ట్ అది. ఈవెన్ తమిళ్లో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా కొంతమంది ఇటు చాలా తక్కువ, తెలుగులో కంటే తక్కువ. ఇక్కడ ఏంటంటే ధోని రిఫరెన్స్. ఇక్కడ ధోని కోసం సిఎస్కే ఫ్యాన్స్, విరాట్ కోహ్లీ కోసం ఆర్సీబీ ఫ్యాన్స్, రోహిత్ శర్మ కోసం ఎంఐ ఫ్యాన్స్, అలా లాయల్టీస్ డివైడ్ అయిపోయి ఉన్నాయి. ఎస్ఆర్హెచ్ కి ఉన్న ఫ్యాన్స్ ముందర నుంచి ఉన్నారు. ఆ టీమ్ ఫ్యాన్స్ ఆర్ వెరీ స్పెషల్ బికాజ్ ఒక ఇండియన్ సూపర్ స్టార్ ఆ కనెక్ట్ లేకపోయినా కూడా టీంని బ్యాక్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు సడన్ గా బాగా పర్ఫామ్ చేస్తున్న దాని ఫ్యాన్స్ అయిపోలేదు ఎవరు. ముందు నుంచి కూడా చేయకపోయినా దానికి పర్ఫామ్ బ్యాక్ చేస్తున్నారు. సిమిలర్లీ ఫర్ ఆర్సీబీ ఆల్సో, కప్పు లేదు 16 సంవత్సరాలుగా, ఆయన కూడా బ్యాక్ చేస్తూనే ఉంటారు. వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ తెలుగు స్టేట్స్లో ఇలా చీలిపోయి ఉన్నారు ఫ్యాన్స్. సో మీకు ఎస్ఆర్హెచ్ గేమ్ వర్సెస్ ఆర్సీబీ ఉంటే ఆర్సీబీ ఫ్యాన్స్కి నచ్చదు, ఆర్సీబీ సిఎస్కే ఉంటే సిఎస్కే ఫ్యాన్స్కి నచ్చదు. ఇప్పుడు ఆర్సీబీ ప్లేని పొగిడితే వీళ్ళకి నచ్చదు, వీళ్ళ ప్లేని పొగిడితే వీళ్ళకి నచ్చదు. మీకు ఎగ్జాంపుల్ ఇస్తాయి. ఇప్పుడు నాకు సోషల్ మీడియాలో సిఎస్కే మ్యాచ్ అయింది అనుకోండి, ఆ రోజు వరుసగా రాత్రి నాకు బూతులు ఉంటాయి, ధోని తప్ప ఇంకేం మాట్లాడవా అని. ఓకే, ఆర్సీబీ మ్యాచ్ అయిపోయింది, కోహ్లీ సెంచరీ తప్ప ఇంకెవరి సెంచరీకి అసలు కామెంటరీ చేయవా, రోహిత్ శర్మకి ఎప్పుడైనా కామెంటరీ చేసావా అసలు అని చెప్పి తిడతారు. రోహిత్ శర్మ సెంచరీ వస్తే, రోహిత్ శర్మ పుల్ షాట్ గురించి ఏమైనా మాట్లాడితే ఎప్పుడైనా విరాట్ కోసం ఇట్లా కామెంటరీ చెప్పా, ఎందుకు అలా గుర్తించుకుని తిడతారు. ఓకే, అన్ని తప్పులు చేస్తుంటారు. లేదా నేను అందరి గురించి ఒకేలా మాట్లాడుతున్నా, మీరు ఏ టీం ఫ్యానో దాన్ని బట్టి మీ ఒపీనియన్ నా గురించి మారుతుంది. నా పాయింట్ ఆఫ్ వ్యూ అది. అండ్ చాలా మంది ఈ మధ్యకాలం సోషల్ మీడియాలో కూడా చూస్తున్న, ఎస్ఆర్హెచ్ కి ఫ్యాన్స్ లేరు, ఎస్ఆర్హెచ్ కి ఫ్యాన్స్ ఓన్ టీమ్సే సపోర్ట్ చేయట్లేదు ఎవరు అని చెప్పి చాలా మీమ్స్ అవి చూస్తూ ఉన్నా. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఈ సీజన్ మారింది ధనుష్, జెన్యున్ గా ఈ సీజన్ ఐ థింక్ సపోర్ట్ పెరిగింది. నిన్న కూడా స్టేడియంకి వెళ్ళినప్పుడు వెన్ ఐ సా ది మ్యాచ్, అన్ని మ్యాచ్లు 250 దాటితే ఎగ్జాక్ట్లీ. సో ఐ థింక్ ఏమైందంటే పర్ఫార్మెన్స్ చాలా బాగా ఉండేసరికి బయట జెర్సీలు అమ్ముతారు కదా, విరాట్ కోహ్లీ జెర్సీస్ మాక్సిమం జనాలు వేసుకుంటారు. కానీ ఇప్పుడు ప్యాట్ కమిన్స్ జెర్సీ, క్లాసన్ జెర్సీ కూడా జనాలు కొనుక్కొని వేసుకొని స్టేడియంలోకి వస్తున్నారు. అండ్ టాస్ జరిగినప్పుడు ఆర్ అదర్ ఎంట్రీ ఇచ్చినప్పుడు విరాట్ కోహ్లీ గ్రౌండ్లోకి రాగానే గట్టిగా అరిచారు. అది ఎక్స్పెక్టెడ్, రైట్? సౌండ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. షాక్ అయ్యి ఏంట్రా ఇది ఇంత సౌండ్ వస్తుంది, తిరిగి చూస్తే విరాట్ కోహ్లీ ఎంట్రీ. ఓకే, అర్థమైంది. టాస్ అప్పుడు ప్యాట్ కమిన్స్ రాగానే అంతే గట్టిగా అరిచారు. నాకు అర్థం కాలేదు, టాస్లో ఫ్యాఫ్ టు ప్లేసి ప్యాట్ కమిన్స్, ఇండియన్ స్టార్ ఎవరు లేడు, అంతే గట్టిగా అరుస్తున్నారు. బిగ్ స్క్రీన్లో ట్రావిస్ హెడ్ రాగానే అంతే గట్టిగా అరిచారు. సో ఇప్పుడు మీరు డెసిబల్ లెవెల్స్ మెజర్ చేస్తే బహుశా కాస్త తక్కువ ఉండొచ్చేమో విరాట్ కోహ్లీతో పోలిస్తే. బట్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ ఎస్ఆర్హెచ్ కూడా అంతే ఫ్యాన్ బేస్ పెరుగుతోంది, ఎస్పెషల్లీ ఈ సీజన్లో. అంటే వార్నర్ బయటకు వచ్చిన దగ్గర నుంచి మరీ ఫ్యాన్ బేస్ డల్ అయిపోయింది అని చెప్పి అది వార్నర్ ట్రీట్ చేసిన విధానం వాళ్ళకి నచ్చలేదు ఫ్యాన్స్కి. ఎవరైతే టీంతో పాటు ట్రావెల్ అయ్యారో ఇన్ని సంవత్సరాలుగా, ఎవరైతే వార్నర్ని ఆడించలేదో, బెంచ్ చేశారు, తర్వాత టీంలో తీస్తారు, తర్వాత బ్లాక్ చేశారు సోషల్ మీడియా అని చెప్పి ఇవి కూడా వచ్చాయి. ఇవన్నీ చూసి కొంచెం హర్ట్ అయ్యారు ఫ్యాన్స్. బట్ నెక్స్ట్ సీజన్ మళ్ళీ ఎవరైతే వచ్చారో వాళ్ళు ఓన్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ సీజన్లో ప్యాట్ కమిన్స్ అంత ఖర్చు పెట్టుకున్నప్పుడు నాకు ఆప్షన్లో టు బి ఆనెస్ట్ నచ్చలేదు. బికాజ్ ప్యాట్ కమిన్స్ ఆస్ట్రేలియాకి T20 ఆడు, అలాంటి ప్లేయర్ని 20 కోట్లు ఖర్చు పెట్టి తీసుకొచ్చారు, ఏమవుతుందా అనుకున్నాను నేను కూడా. బట్ ఇప్పుడు పర్ఫామ్ బాగా చేస్తున్నారు కాబట్టి, గెలుస్తున్నారు కాబట్టి మూవ్ కరెక్ట్ అనుకుంటాం. అదే కేకేఆర్లో ఇదే ప్యాట్ కమిన్స్ ఆడినప్పుడు ప్రతి మ్యాచ్లో 50 రన్స్ ఇచ్చాడు, ఒకే మ్యాచ్లో 50 కొట్టాడు బ్యాట్ తోటి. ఈవెన్ ఇక్కడ కూడా ఇస్తున్నాడు రన్స్, కాకపోతే కవర్ అయిపోతుంది క్యాప్టెన్సీ తోటి. బ్యాటర్స్ బాగా ఆడుతున్నారు కాబట్టి, రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి మూవ్ కరెక్ట్ అనుకుంటున్నాను. కూడా 50+ రన్స్, 55+ రన్స్ ఇచ్చాడు. ఆ మ్యాచ్ కూడా 50 కంటే ఎక్కువ ఇచ్చాడు. బ్యాట్ తోటి బాగానే చిన్న క్యామియో ఆడాడు. బట్ గెలుస్తున్నారు కాబట్టి తీసుకునే నిర్ణయం కరెక్ట్ అనిపిస్తుంది, గెలవకపోతే నిర్ణయం తప్పు అనిపిస్తుంది. ఆ టైంలో నాకు రైట్ కాదేమో అనిపించింది, అంత డబ్బులు ఇవ్వడం ఒకే ప్లేయర్కి. బట్ దే బ్యాక్ దట్. ఈ ఫ్యాన్స్ ఏమో అప్పుడు కూడా 20 crores మాడికి ఇచ్చారు అని వాళ్ళు ఓన్ చేసేసుకుంటున్నారు. ఎందుకు ఏమిటన్నది, ఈ ఇంత ప్రేమ ఒక టీం మీద నాకు యాక్చువల్లీ అర్థం కాని విషయం. ఇండియాకు ఉండడం ఐ కెన్ రిలేట్ టు ఇట్,
బట్ ఈ ఫ్రాంచైజీ లీగ్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది ఇది. కొట్టేసుకుంటారు ఇష్టం వచ్చినట్టు. అంటే ప్యాట్ కమెంట్స్ కెప్టెన్సీ లక్ అనుకోవచ్చా, నిజంగానే ఆయన పెడుతున్నవంతా జరుగుతున్నాయి? ఒకసారి అంటే లక్ అనొచ్చు కదా ధనుష్, ప్రతిసారి లక్ అనలేంగా. అంటే బౌలింగ్ కూడా అంతే, వీళ్ళు 270 కొడుతున్నారంటే అందులో ఒక 200 ప్లస్ రన్స్ కూడా ఇస్తున్నారు కదా. ఇస్తున్నారు, అదైతే ఉంది. దానికి again 2 కారణాలు నేను అనుకుంటున్నా. ఒకటి పెద్ద టోటల్ ఉంది అన్నప్పుడు ఆబ్వియస్లీ అపోజిషన్ కూడా అగ్రెసివ్గా ఆడతారు, అదొకటి. 2 బౌలింగ్ అంత గొప్పగా లేదు, ఏమాట కాబట్టి ఒప్పుకోవాలి. ఐ థింక్ ఒకటో 2 మ్యాచ్లు బౌలింగ్తో గెలిచారు వీళ్ళు, సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్. మిగతా బ్యాటింగ్ బలం వల్లే గెలిచారు. సో బౌలింగ్ ఒక కాజ్ ఆఫ్ కన్సర్న్. ఆర్సీబీ మ్యాచ్లో కూడా అడుగుతున్నా లక్క లేకపోతే ఏంటి లేదు, తన క్యాప్టెన్సీలో లక్కేం లేదు, మ్యాచ్లు గెలవడంలో కూడా లక్కేం లేదు. ఇప్పుడు బ్యాటింగ్ క్లిక్ అయినప్పుడు ఆబ్వియస్లీ గెలుస్తున్నారు. ఉట్టి బౌలింగ్ మీద ఐ థింక్ ఒకటే మ్యాచ్ నిజంగా చెప్పాలంటే బౌలింగ్ మీద గెలిచారు, ఆ రోజు బాగా చేశారు కాబట్టి. బట్ వీళ్ళ బలం బ్యాటింగ్. ఒకప్పుడు 5 ఏళ్ల క్రితం వరకు 140 కొడితే బౌలింగ్తో ఆపేసుకుంటారులే అని ఒక ఫీలింగ్ ఉండేది ఎస్ఆర్హెచ్ మీద. ఇప్పుడు రివర్స్ అయిపోయింది, 140 పవర్ ప్లేలో కొడుతున్నారు కదా 125. సో బ్యాటింగ్ అలా డామినేట్ చేస్తుంది వాళ్ళకి. ఈవెన్ భువనేశ్వర్ని కూడా బౌలింగ్ సరిగ్గా యూజ్ చేయట్లేదు, 1 అవర్ 2 అవర్స్ కి అలా కూర్చోబెట్టేస్తున్నారు. అది క్యాప్టెన్స్ కాల్, వీ డోంట్ రియల్లీ నో. ఆ మ్యాచ్లో 1 ఓవర్ ఎందుకు ఇచ్చారో అర్థం కాలేదు కానీ, బట్ ఇస్ క్యాప్టెన్స్ ఇస్ ఆన్ పాయింట్ టు బి ఆనెస్ట్. బికాజ్ ఎలా అయితే ప్లేయర్స్ని బ్యాక్ చేస్తున్నాడో, డ్రెస్సింగ్లో వచ్చే స్పీచెస్ అవ్వచ్చు, ఎలా అయితే ఒక యాటిట్యూడ్ స్ప్రెడ్ చేస్తున్నాడో, అది ఆస్ట్రేలియా కూడా చూసాం. ఊరికే అంటే ఏమి క్యాప్టెన్సీ లేకుండా యాషెస్ గెలవడం, WTC గెలవడం, వరల్డ్ కప్ గెలవడం జరగదు. ఆబ్వియస్లీ ఆ బ్రెయిన్స్ తన దగ్గర ఉన్నాయి, ఏ మూవ్ చేయాలి, ఎప్పుడు ఏ ప్లేయర్ని తీసుకురావాలి, ఎక్కడే ఫీల్డర్ని పెట్టాలి, అది దానికి బాగా అర్థమవుతుంది. ఈ అండర్స్టాండ్స్ గేమ్ రియలీ వెల్. మనకి నచ్చక్కర్లేదు ఆ ప్లేయర్, ఆస్ట్రేలియన్ కాబట్టి మనకు నచ్చాల్సిన అవసరం లేదు, బికాస్ మనం ఓడించేది వాళ్ళే ఎక్కువ. డోంట్ హ్యావ్ టు లైక్ హిమ్, బట్ హ్యావ్ టు రెస్పెక్ట్ ఫర్ వాట్ హీ డస్. నచ్చకపోవడం కాదు కానీ మన ఇండియన్ ప్లేయర్స్ని పక్కన పెట్టేసి కంప్లీట్ 4 అవర్స్ మనోడు వేస్తుంటేనే కొంచెం అట్లా. అదే ఇది ఇక నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఐపీఎల్ వచ్చేసరికి సడన్గా తను ఇప్పుడు ఎస్ఆర్ఎస్లో ఉన్నాడు కాబట్టి, వరల్డ్ కప్ ఫైనల్లో వాళ్ళు గెలిచారు కాబట్టి సపోర్ట్ చేయకూడదు, ఆస్ట్రేలియన్స్ ఇండియాని ఓడించిన వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తారు మీరు, కొంచెం సిగ్గుందా అని సోషల్ మీడియాలో చాలా మంది పెడుతున్నారు, రైట్? నా పాయింట్ అంటే ప్రతి టీంలో ఫారినర్స్ ఉంటారు, ఈ ఫార్మాటే అది. ప్రతి టీంలో కంపల్సరీగా 4 ఫారినర్స్ ఆడతారా, ఆల్మోస్ట్ ఎవ్రీడే మ్యాక్సిమం 4 ఆడచ్చు. టీంలో 8 మంది ఉంటారు, ప్రతి టీంలో ఫారినర్స్ ఉంటారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ అయినా ఫారినర్సే తీసుకొస్తారు దీనికి యాక్చువల్లీ ఆ ఎక్స్ట్రా ఎక్స్ ఫ్యాక్టర్ని. అలాంటప్పుడు ఈ ఆస్ట్రేలియన్ ఇక్కడ ఉన్నాడు కాబట్టి సపోర్ట్ చేయకూడదు అనడంలో సెన్స్ లేదు, బికాస్ ఫార్మాటే అది.